బండ్ల మీద కదా వెళ్ళగలరు, మధ్యలో కంచి చేస్తే మధ్యలో కంచి చేస్తే ఎలాగెళ్తారు పిల్లలు స్కూల్కి? ఏమది ఎంత దూరం ఉంది బండ్ల. అదండి ఇది మోటార్ ఇక్కడ ఇలా కంచేసారండి ఈ మోటార్. ఇప్పుడు ఈ సైట్ లో ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. మేము కట్టి సంవత్సరం అవుతుందండి. అప్పుడు లేనిది ఇప్పుడు దారి ఎందుకు వేసారో అర్థం లేదు. నీళ్లు మోసుకోవడానికి ఎలాగలా, పిల్లలు స్కూల్కి ఎలా పంపించాలా, కూరగాయలు పాలు ఎలా తెచ్చుకోవాలి, అయితే పూర్తిగానే వేయాలి. అటు ఇటు కాకుండా మధ్యలో నడిచి దారిలో కంచి చేయడం చాలా తప్పండి. అలా ఇప్పుడు ఎలాగ వెళ్తారని దారి మంచిలు పట్టుకోవడం లేకుండా కంచి వేస్తారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అన్నట్లకి చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. బళ్ళు వెళ్ళడానికి కానీ బళ్ళు రావడం కానీ నడ్డానికి కూడా దారి లేకుండా చేస్తారండి. అసలు అలా ఎందుకు చేశారు, ఎవరిమైనా బాగా ఏంటి కారణాలు తెలియాలండి. ఇల్లు తీసుకురంటే ఎక్కడో ఆలోచించి ఎక్కడెక్కడ కడుతురు కదా, అటుని కాకుండా మధ్యలో ఇల్లు కట్టాక దిగేసాక నడిచేటప్పుడు ఇలా చేయడం పద్ధతేనా? 2 సంవత్సరాలు నడుస్తుంటే 2 సంవత్సరాలు అవుతున్నాయండి. మన్నిపొరటలండి. మేము ఇక్కడ ఉండి 2 సంవత్సరాలు అవుతుందండి. నేను ఎప్పుడు లేదు. ఇవాళ సడన్గా దారి కట్టేయడం, ఇద్దరు పిల్లలు బడిలోకి వెళ్ళాలా, మా అమ్మకు బాగోదండి. నేను అర్ధరాత్రి గట్ల అవరాత్రి గట్ల మన్నిపట్ల ఊళ్ళోకి వెళ్ళాలండి. బండి వెళ్ళి దారి లేదు, మనిషి వెళ్ళి దారి లేకుండా దారి కట్టారంటే ఇవాళ తాగడానికి కూడా మంచి లేకుండా మోటార్ కట్టుగా మోటార్ రాకుండా దారి కడ్డుగా మరి రాళ్ళు పేర్చేసి ఇలాగ వేసారంటే ఈ గవర్నమెంట్ వారిని ఏమనుకోవాలో మరి తెలియదండి. ఆ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇవ్వడం మానేస్తే మేము ఎక్కడో కాడుంది మరి చూపించి మళ్ళీ దారిలు కట్టేశారంటే మాకు అర్ధరాత్రి ఏ ఉల్లిపాయ తెచ్చుకోవాలన్నా, మిరగాయ తెచ్చుకోవాలన్నా, ఓ పాలు చుక్క తెచ్చుకోవాలన్నా మేము మణిపూర్ ఊళ్ళోకి వెళ్ళాలండి. అలాంటిది అర్ధరాత్రి గట్ల లేకుండా మరి ఈ సడన్ గా వచ్చి రాళ్ళు వేసేసి ఇలాగ రోడ్డు ఆపేయడం, ఈ రోడ్డు కడ్డుగా ఇలాగ కట్టేయడం అది పద్ధతి కాదండి. గవర్నమెంట్ వారు ఎంత మీరు ఎలా నిర్ణయం తీసుకున్నా సరే కానీ ఇది మంచి పద్ధతి కాదండి సార్. మరి మాకు ఇప్పుడు మంచి పట్టుకోవడానికి కూడా దారి లేదండి. మోటార్ కట్టుగా ఈ దారి కట్టేశారు, నడ్డానికి దారి కట్టేశారు, నీళ్ళు పట్టుకోవడానికి దారి కట్టేశారంటే మరి ఎందుకు కట్టేశారో తెలియాలి. అది ముందే చెయ్యాలండి. మేము కట్టుకోకముందు, మేము ఫ్యామిలీ రాకముందు అదేదో నిర్ణయం చేస్తే మేము రావడం మానేద్దాం కదా. మమ్మల్ని ఎంత ఇబ్బంది, చిన్నపిల్లలతోటి పెద్ద పిల్లలతోటి ముసలోళ్ళతోటి ఎంత ఇబ్బంది పెట్టడం అది మంచి పద్ధతి కాదండి గవర్నమెంట్ వారికి. అది మరి ఇప్పుడు ఇలా మేము ఎన్నుకుంటున్నాం అంటే మరి ఎందుకు వచ్చింది, ఎందుకు చేస్తున్నారు, సడన్ గా వచ్చి ఇలా దారులు కట్టేయడం అంటే అది మంచి పద్ధతి కదండి. గవర్నమెంట్ వారు నేర్చుకుంటే మా దారులు మాకు ఇవ్వమని మరి ఎందుకు చేస్తారు ఈ పని, అది మీకు వందనాలండి.